worship. కాబట్టి దేవుని సార్వభౌమత్వాన్ని అంగీకరించడం అనేటువంటిది కేవలం మన యొక్క ఆరాధనలో ఒక భాగం మాత్రమే. So never to put blame upon anyone. కాబట్టి ఎవరి మీద కూడా మనము నింద వేయకూడదు. See, for my fallen condition, he is the root cause. చూడండి, నేను పడిపోయినటువంటి స్థితికి అతడే మూల కారకుడు. For my loss, he is the root cause. నేను పొందిన నష్టానికి ఆయనే మూల కారకుడు. Why I have become like this? Because of her only. నేను ఎందుకు ఇలాగా అయిపోయినాను అంటే ఆమెను బట్టే. Please don't put blame upon anybody. కాబట్టి దయచేసి ఎవరి మీద అపనింద వేయకండి. So what you have to do? మీరేం చేయాలి? God used that particular person for my sake. దేవుడు ఆ ప్రత్యేకమైనటువంటి వ్యక్తిని నా మేలు కొరకు వాడుకున్నాడు. So I accept God's sovereignty. కాబట్టి దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని నేను అంగీకరిస్తాను. I give thanks unto you. నేను దేవానికి వందనాలు చెల్లిస్తాను. So you do like that. అలాగ నువ్వు చేస్తే And see how God is going to fill you with his peace and joy. తన యొక్క సంతోషము సమాధానముతో దేవుడు ఎలాగ నిన్ను నింపుతాడో నువ్వే చూస్తావు. So then only we can enjoy the power of resurrection in our spirit. అప్పుడే మన యొక్క ఆత్మలో మరి దేవుని యొక్క పునరుద్ధాన శక్తిని మనం అనుభవించగలం. When we despise a person, మనం ఒక వ్యక్తిని తృణీకరించినప్పుడు, when we criticize a person, మనం ఒక వ్యక్తిని విమర్శించినప్పుడు, that means find fault with a person, అనగా దాని అర్థం ఆయనలో తప్పులు పట్టుకున్నప్పుడు we are not accepting God's authority. మనము దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని మనం అంగీకరించడం లేదు అని అర్థం. Rather we are giving room to the devil to take glory. దానికి బదులు మరి దయ్యము మరి మహిమ పొందడానికి మనం చోటిస్తున్నామని అర్థం. That's why we are not able to grow in the Lord. కనుకనే మనం ప్రభువులో ఎదగలేకపోతున్నాం. We are growing in the mind, in the brain, but not in the spirit. మనం మనసులో మెదడులో మనము ఎదుగుచున్నాము కానీ ఆత్మలో ఎదగడం లేదు. That's why we are not able to enjoy the fullness of peace in our heart. కనుకనే మనం సంపూర్ణమైనటువంటి ఆ సంతోష సమాధానములను మన హృదయాల్లో అనుభవించలేకపోతున్నాం. The peace that passeth all understanding. సమస్త జ్ఞానమునకు మించిన సమాధానం. Peace like a river. నది వలె ప్రవహించే సమాధానం. The great peace. గొప్ప సమాధానం. Abundant peace. సమృద్ధి అయిన సమాధానం. So these synopsises are not just for casual showing our vocabulary in English. ఈ యొక్క పర్యాయ పదాలన్నీ కూడా ఏదో మన యొక్క ఇంగ్లీష్లో మన పదజాలాన్ని మాకు ఎంత పదజాలం మాకు తెలుసు అని చూపించుకునే దానికి అది ఈ మాటలు చెప్తుంది. As the Lord goes on helping us to understand, we go on growing. దేవుడు మనకు మరి గ్రహింప చేసే కొలది అనేక విషయాలు మనము దేవునిలో ఎదుగుతూ వస్తాం. Now I will show you only introduction. I'll give you only introduction of the subject. ఇప్పుడు ఈ యొక్క అంశం యొక్క కేవలం ఉపోద్ఘాతాన్ని మాత్రమే మీకు చెప్తాను. I don't want to go deep into the subject. ఇప్పుడు ఈ యొక్క అంశం యొక్క లోతుల్లోనికి నేను వెళ్ళను. Only introduction. కేవలం ఉపోద్ఘాతం మాత్రమే చెప్తాను. Hebrews, హెబ్రీయులకు రాసిన పత్రిక chapter 12, 12వ అధ్యాయం, chapter 12, 12వ అధ్యాయం, verse 1 and 2. మొదటి 2 వచనాలు. Wherefore, seeing we also are compassed about with so great a cloud of witness, let us lay aside every weight and the sin which doth so easily beset us, and let us run with patience the race that is set before us. Looking unto Jesus, the author and finisher of our faith, who for the joy that was set before him endured the cross, despising the shame, and is set down at the right hand of the throne of God. For every small word there is a deep meaning. ప్రతి పదానికి, ప్రతి చిన్న పదానికి కూడా లోతైన అర్థం అనేది ఉన్నది. But a particular word is fragment is looking unto Jesus. చూడండి, ఒక ప్రత్యేకమైనటువంటి ఈ పదాన్ని గమనించండి. యేసు వైపు చూచుచు. Why we have to look unto Jesus? ఎందుకు మనం యేసు వైపు చూడాలి? He is the same yesterday, today and forever. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. But human beings are, అయితే మనుషులు they change from time to time. వారు మరి కాలం నుండి ఇంకొక కాలమునకు మారుతూ వస్తారు. సమయానికి మారుతూ వస్తారు. You see, today we are here and we
behaving this way. ఈ రోజున ఇక్కడ మేము ఉన్నాం, ఈ విధంగా ప్రవర్తిస్తున్నాం. Very next moment how we will behave, you don't know. మరుసటి క్షణములో మేము ఎట్లా ప్రవర్తిస్తామో తెలియదు, మనకే తెలియదు. We change colors like a chameleon. మనము ఈ యొక్క ఊసరి వెలిలాగా రంగులు మారుస్తూ ఉంటాం. That is our nature. అది మన యొక్క స్వభావం. We are mortal, God is immortal. మనము క్షయమైపోయేటువంటి వాళ్ళము, దేవుడైతే అక్షయుడు. We change, God doesn't change. మనమైతే మార్పు చెందుతాము కానీ దేవుడు మార్పు చెందడు. God is almighty, we are very weak people. దేవుడైతే సర్వశక్తిమంతుడు, మనమైతే బలహీనులమైనటువంటి వారు. He is omniscient God, whereas we are puny minded people. ఆయనైతే సర్వజ్ఞాని, మనమైతే చిన్న బుర్ర కలిగిన వాళ్ళమే. For us there is a limit unto our understanding, our strength and everything. మనకైతే మన యొక్క గ్రహింపులో, మన యొక్క జ్ఞానములో, మన బలములో హద్దుబాట్లు కలిగి ఉంటున్నాం. Whereas God is unlimited, infinite. అయితే దేవుడైతే ఆయన అనంతుడు, అనంత జ్ఞాని, ఆయనకు హద్దుబాట్లు అనేటివి లేవు. ఆయన He is present everywhere, but we are not present everywhere. Only here we are present. ఆయన ప్రతి చోట ఉన్నాడు, సర్వవ్యాపి. అయితే మనం ప్రతి చోట ఉండలేము. So there are many divine qualities which can be meditated upon. కాబట్టి దేవుని యొక్క దైవిక లక్షణాలు అనేకమైన ఉంటున్నాయి, మనం వాటి విషయమై మనం ధ్యానించవచ్చు. So if we look into people, situations, then our progress is arrested. ఎప్పుడైతే ప్రజల యొక్క పరిస్థితులు, వారి యొక్క ఎదుగుదలను మనం ఎప్పుడైతే చూస్తామో అప్పుడు మన యొక్క ఎదుగుదల స్తంభించిపోతుంది. So when we look unto ourselves, then we are very much depressed. చూడండి, మనల్ని మనమే చూసుకున్నప్పుడు మనం ఎంతో మరి నిరుత్సాహపడుతూ వస్తాం. మనం So when we look unto Jesus, we are enlightened. అయితే మనం యేసు వైపు చూసినప్పుడు మనము వెలిగించబడే వారంగా ఉంటున్నాం. Our progress is very prosperous. మన యొక్క అభివృద్ధి ఎంతో వర్ధిల్లేదిగా ఉంటుంది. So that's why the great man of God is exhorting the people of Hebrew to look unto Jesus. అందుకే ఈ యొక్క గొప్ప దైవజనుడు ఈ యొక్క హెబ్రీలకు రాస్తూ యేసు వైపు చూడమని చెప్తున్నాడు. Don't look unto anybody. ఏ మనుషుని వైపు చూడవద్దు. Don't see the preacher also. This is my humble request. బోధకుని కూడా చూడొద్దండి, ఇది నా దీనమైన మనవి. Whoever he may be. ఎవరైనా కావచ్చు. Don't look. అతని వైపు చూడకండి. Because he is also a human being. ఎందుకంటే అతడు కూడా మనుష్య మాత్రుడే. Because he is doing like that, let me not do that, or don't go there. అతడు మరి అలాగ చేస్తున్నాడు కాబట్టి నేను ఇలాగ చేయకూడదు, నేను అక్కడికి వెళ్ళను అన్నట్లుగా ఉండకూడదు. Please don't have that. దయచేసి అలాంటి వైఖరిని కలిగి ఉండవద్దు. Why I am telling you? ఎందుకు చెప్తున్నానంటే, see, there is something to be taught unto us through all the circumstances. ప్రతి పరిస్థితిలో కూడా మనకు బోధించబడాల్సినటువంటి విషయాలు కొన్ని ఉంటున్నాయి. Now let us see in the light of this word, Mark chapter 12 verse 24. ఈ యొక్క వాక్యపు వెలుగులోనే మనము మార్కు సువార్త 12వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుతాం. 12:24. 12వ అధ్యాయము 24వ వచనం. Therefore I say unto you, what things soever ye desire, when ye pray, believe that ye receive them. Mark 12:24. మార్కు సువార్త 12:24. Jesus answered and said to them, are you not therefore mistaken, because you do not know the scriptures? You do not know the scriptures. Nor the power of God. Nor the power of. There are two reasons written here in this verse. ఇక్కడ మరి రెండు వచనాలు, రెండు విషయాలు రాయబడి ఉన్నాయి. Two thoughts. రెండు తలంపులు ఇక్కడ. What are the two thoughts? ఏమిటి ఆ రెండు తలంపులు? You commit mistakes because you do not know the scriptures. మీరు లేఖనములను ఎరుగకపోవుట దానిని బట్టి మీరు పొరపాటు చేస్తున్నారు. The second reason, రెండవ తలంపు, even though you know the scriptures, you don't have the power thereof. That's why you are not able to overcome the situation. మీరు లేఖనములు ఎలిగి ఉన్నప్పటికీ దాని యొక్క శక్తిని మీరు అనుభవించలేని పరిస్థితుల్లో ఉన్నారు కనుక పరిస్థితులను జయించలేకపోవచ్చు. Love your enemy. Do we know or not? మీ యొక్క శత్రువులు ప్రేమించండి, మనకు తెలుసా తెలీదా? Who do not know this? ఎవరికి తెలియదండి ఈ వచనం, ఈ మాట ఎవరికి తెలీదో మీ చేయి పైకి చూపించండి. You don't know? No enemy, brother. My God. My God. Jesus is also having enemy. యేసుకు కూడా శత్రువులు. Whereas our brother is not having enemy, means we must appreciate he is above Jesus.
Even Jesus is also having enemy, right? యేసుకు కూడా శత్రువులు ఉన్నారు కదా. But he doesn't feel like that. But there are. You don't know. I feel that. Good, very good, very good. We must take him as an example. Really, we appreciate him and give thanks unto God on his behalf. ఆయన వైపు ఆయన పక్షంగా మనం అభినందించాలి ఆయన్ని. మనం ఆయనకు ఆయన పక్షంగా దేవుని వందనాలు చెల్లించాలి. So why I am telling you? ఎందుకు చెప్తున్నానంటే, you see, even though we know that we have to love our enemy, మన శత్రువును ప్రేమించాలని మనకు తెలిసినప్పటికీ, but we don't love them. మనం వారిని ప్రేమించము. Who loves the enemy? ఎవరు శత్రువును ప్రేమిస్తారండి? I love the enemy. నేను శత్రువును ప్రేమిస్తానండి. ఎవరైనా ఒక్కరు చెప్పండి. Difficult. కష్టతరం, చాలా కష్టం. Very difficult. చాలా కష్టం. You may be loving, I don't know. ఒకవేళ మీరు ప్రేమిస్తున్నారేమో నాకు తెలీదు. How can I judge you? నేను మిమ్మల్ని ఏ విధంగా మీకు తీర్పు ఎలా తీర్చగలను? I cannot. నేను తీర్పు తీర్చను. Very, very difficult. చాలా కష్టం అది. If we are transformed unto the image, at least 90%. ఒకవేళ మనం 90% అయినా యేసు యొక్క సమరూపంలోకి మార్చబడి ఉంటే definitely we can love 90% enemies. మనము ఖచ్చితంగా 90% శత్రువులను ప్రేమించగలం. Suppose we are grown only 20%. ఒకవేళ మనం కేవలం 20% ఎదిగి ఉంటే, now we can love our enemy only 20%. అప్పుడు మన శత్రువును కేవలం 20% ప్రేమించగలం. So rest 80%, మిగతా 80% hatred only. ద్వేషమే ఉంటుంది. So this ratio is more. కాబట్టి ఈ నిష్పత్తి ఇదే ఎక్కువగా ఉంది ఈ పక్క. So only our hatred will be shown to our enemies. కాబట్టి మన ద్వేషమే శత్రువులకు చూపించబడుతుంది. Either by words or talk or behavior. మన మాటల ద్వారానో లేకపోతే మన క్రియల ద్వారానో మన ప్రవర్తన ద్వారానో. So now the subject is, కాబట్టి ఇప్పుడు మన అంశం ఏంటంటే, let us look unto Jesus. మనం యేసు వైపు చూస్తాం. Why we have to look unto Jesus? ఎందుకు యేసు వైపు చూడాలి? The present prevailing situations are very, 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 very difficult. ప్రస్తుత పరిస్థితులు మనం ఎదుర్కొనేటువంటివి బహు కష్టతరముగా ఉంటున్నాయి. So wherever we go, people are telling the word of God just like angels. చూడండి, ఎక్కడికి వెళ్ళా కూడా ప్రతి చోట ప్రజలు దేవదూతల వలె బోధ చేస్తున్నారు. So don't think that only here word of God is being preached and other places the word of God is not being preached. కేవలం ఇక్కడే మరి వాక్యం బాగా బోధించబడుతుంది, మిగతా చోట్ల అసలు వాక్యం బోధించబడలేదు అనుకోకండి. See, there are people who know the word of God very well by God's grace. దేవుని యొక్క కృపను బట్టి అనేక మందికి దేవుని వాక్యం క్షుణ్ణంగా ఎరిగిన వాళ్ళు అనేకులు ఉంటున్నారు లోకంలో. So we appreciate them. వాళ్ళని మనం అభినందిస్తాం. Even though they know the word of God, వాళ్ళు దేవుని వాక్యం ఎరిగి ఉన్నప్పటికీ we don't have the power there. దాని యొక్క శక్తిని కలిగి లేకుండా ఉన్నారు. Because we don't have the power, దాని యొక్క శక్తి మనము కలిగి లేము కాబట్టి we are not able to tolerate. మనము సహించలేకపోతున్నాం. We don't show long suffering. మనము దీర్ఘశాంతాన్ని చూపించలేకపోతున్నాం. We don't love our enemies. మన శత్రువులను ప్రేమించలేకపోతున్నాం. We don't bear others when they do wrong to us. ఇతరులు మన ఎడల తప్పు చేసినప్పుడు మనము భరించలేకపోతున్నాం. And when they say bad of us, we go and publish everywhere without any communication. మనము వైర్లెస్. చూడండి, వారు మన గురించి చెడ్డగా మాట్లాడినప్పుడు ఆ విషయం వైర్లెస్ లేకుండానే ప్రతి చోట ప్రచురము చేస్తున్నాం. See, this is our habit. ఇది మన యొక్క అలవాటు. See, as we grow in the Lord, మనము ప్రభువులో ఎదిగే కొలది love covereth. చూడండి, ప్రేమ కప్పుతుంది. Love suffereth long. ప్రేమ దీర్ఘకాలము సహించును. Love doesn't take retaliation, revenging. ప్రేమ పగ తీర్చుకొనదు, మరి ప్రతిచర్య చేయదు. Love doesn't think of self. చూడండి, ప్రేమ అనేది తన యొక్క స్వయమును గురించి ఆలోచించదు. Why I am not honored? ఎందుకు నేను గణపరచబడలేదు? Why you have not given me invitation? ఎందుకు నాకు ఆహ్వానం ఇవ్వలేదు నువ్వు? I have seen number of people in our assemblies. మన సంఘాల్లో చాలా మంది నేను చూశాను. He has not given me an invitation personally. He has announced it before the congregation. I have got my own understanding about it, so I can't come. కాబట్టి చూడండి, అతనేమో మరి జనరల్ ఆహ్వానము, సాధారణమైనటువంటి ఆహ్వానం ఇచ్చాడు సంఘంలో. నాకైతే ప్రత్యేకమైన ఆహ్వానం ఇవ్వలేదు, కాబట్టి నాకు ఇలాంటి గ్రహింపు ఉంది కాబట్టి నేను రాను. I don't come, brother. I don't come. Sorry, I can't come. బ్రదర్, సారీ, నేను రాలేను.
What do you say about church? సంఘం గురించి నువ్వేం చెప్తావు? See, church means one body. సంఘం అంటే ఒక్క శరీరం. Do you accept it, this statement or not? ఈ మాట మీరు అంగీకరిస్తారా లేదా అండి? Do you accept it or not? మీరు దీన్ని అంగీకరిస్తారా లేదా? What amma? Suppose an ant comes and bites the nose. చూడండి, ఒక మరి చీమ వచ్చి నా ముక్కు కొరికింది అనుకోండి, కాటు వేసింది అనుకోండి. Then does all the parts of the body know it or not? అప్పుడు ఈ శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నిటికీ తెలుస్తుందా తెలీదా? What man? No. Aha, wonderful boy you are. I am not able to catch the point. Suppose an ant comes and bites your nose, okay? When it bites, it pains, okay? When it pains, do the members of the body know it or not? So some parts only know, some parts don't know. At least which parts know, tell me. I think he doesn't have in his science. Oh, he has not experienced, I believe. Okay, suppose a Scorpio, you know Scorpio? Not car. Scorpion. You know that? Suppose it comes and bites on your leg. Then does the whole body knows it or not? Only few parts will be. So better to bring one Scorpio, bite him, no? What? All parts will know. So I think he has experienced ants biting. So definite it will be known. Okay? కాబట్టి Definite it will be known. అది తప్పకుండా తెలుస్తుంది. All the members of the body know it. శరీరంలో ఉండేటువంటి ప్రతి అవయవములకు తెలుస్తుంది. So when it is published before the congregation, don't you know that? కాబట్టి సంఘం ఎదుట మరి ప్రకటించబడినప్పుడు నీకు తెలీదా? And you say that you are member of the body of Christ. నువ్వు అంటున్నావు నువ్వు క్రీస్తు యొక్క శరీరంలో నువ్వు కూడా సభ్యుడు. When you are a member of the body, you want a special invitation coming to your house and inviting. క్రీస్తు యొక్క శరీరంలో నువ్వు కూడా ఒక సభ్యుడిగా అయినప్పుడు మరి ఒక ఆహ్వానం ఇవ్వబడినప్పుడు నీకు ప్రత్యేకంగా ఆహ్వానం ఇవ్వాలనా? What I feel about him? నేను ఆయన గురించి నేనేమనుకుంటున్నాను? A carnal fellow. అతడు శరీరానుసారైన వ్యక్తి. Selfish man. అతడు స్వార్థపరుడైన వ్యక్తి. Because that carnality is in his life, he doesn't accept that public invitation before the congregation. ఆ శరీర తత్వం అనేది ఆయన మరి జీవితంలో ఉన్న కారణము చేత ఆ సాధారణమైనటువంటి మరి ఆహ్వానం అందరికీ ఓడినప్పుడు దానిని తీసుకోలేకపోతున్నాడు. Because he doesn't accept, we need not despise him. అతడు ఆహ్వానాన్ని తృణీకరించినాడు కాబట్టి అతనిని మనము తృణీకరించకూడదు. How we have to think about him? అతని గురించి మనం ఏమనుకోవాలి? He's a babe. సరే, అతడు పసిబిడ్డ లాంటి వాడుగా He's a ఉన్నాడు. carnal fellow. అతడు శరీరానుసారైన వ్యక్తి. When a baby is like that, మరి ఆ పసిబిడ్డ అలా ఉన్నప్పుడు we must lift up that baby. మనం ఆ బిడ్డను లేవనెత్తాలి. Put on shoulder. మరి భుజముల మీద ఎక్కించుకోవాలి. Other carrying the armpit and go. లేకపోతే మన సంకను పెట్టుకుని ఎత్తుకుని నడిపించాలి. What to do? ఏం చేయాలి? When that fellow thinks like that, better take 2 invitations. చూడండి, అలాంటి వ్యక్తి అలాగ అనుకున్నప్పుడు 2 ఆహ్వానాలు మనం తీసుకుంటాం. And go ఆహ్వాన పత్రిక. Give one to wife and give one to husband. ఒకటి భర్తకి ఇస్తాం, ఒకటి భార్య కూడా ఇస్తాం. And invite. అప్పుడు ఆహ్వానిస్తాం. What to do? ఏం చేయాలి ఇప్పుడు? Because carnal fellows. ఎందుకంటే శరీరానుసారమైనటువంటి మనుషుడు. Why I am telling you? నేను ఎందుకు చెప్తున్నానంటే people know the word of God. మరి ప్రజలకు దేవుని వాక్యము తెలుసు. But they don't have the power thereof. అయితే దాని శక్తిని ఎరగలేకపోతున్నారు. That's why all problems. అందుకే అన్ని సమస్యలు. In this particular words, ఈ ప్రత్యేకమైనటువంటి వచనములో let us look unto the church. సంఘము వైపు మనం చూస్తాం. What is meant by church? సంఘము అంటే అర్థం you all know very well. మీకు అందరికీ బాగా తెలుసు. According to Acts of Apostles, అపొస్తలుల కార్యములు chapter 20, 20వ verse అధ్యాయం 28. Quickly please. 20వ వచనం. Only introduction I will give you. కేవలం ఉపోద్ఘాతకం మాత్రమే So ఇస్తాను. God willing we will see next. ఒకవేళ ప్రభు చిత్తమైతే తర్వాత చూస్తాం. Because you know the word of God very very well. దేవుని వాక్యం మీకు బాగా తెలుసు. Simply going on pumping will have only bursting. కేవలం పోయి పంపు కొట్టినంత మాత్రాన అది కేవలం పేల్తది అంతే తప్ప ఇంకేం జరగదు. So better to have some starvation, but you have everything. No starvation at all till you go to heaven. చూడండి, మీరు సమృద్ధిని కలిగి ఉంటున్నారు. పరలోకం వెళ్ళేంత వరకు ఇక ఆకలి దప్పులు అనేవి ఉండవు మీకు. చూడండి, 20వ అధ్యాయం 20వ వచనం. 28
Enough. So what is the church? సంఘం అంటే ఏంటి? What is the church? సంఘం అంటే ఏమిటి? Church is purchased by his precious blood. సంఘం అనేది దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్నది. So don't say only Hebron is సంఘం. కేవలం హెబ్రోనే సంఘం అని అంటారు. Methodist is సంఘం. మరి మెథడిస్ట్ సంఘము, పెంటెకోస్ట్ ఓన్లీ సంఘం, పెంటెకోస్తే వాళ్ళదే సంఘం, లేదా బాప్టిస్ట్ వాళ్ళదే సంఘం అని అంటారు. That is only an unit. కేవలము ఒక భాగం మాత్రమే, పరిమాణం, ఒక పరిమాణం అంతే, one unit, ఒక చిన్న పరిమాణం అంతే. When all these units join together, ఈ యొక్క పరిమాణములన్నీ కూడా కలిసినప్పుడు then we can see the real church in mid-heaven. అప్పుడు మధ్యాకాశంలో నిజమైన సంఘాన్ని అక్కడ చూస్తాం. That's all. అంతే. So this is hand. కాబట్టి ఇది ఒక చెయ్యి, this is nose, ఇది ముక్కు, this is mouth, ఇది నోరు, like that. అలాగున. So in every church we can't find apostles. కాబట్టి ప్రతి సంఘములో అపోస్తలులను మనం చూడలేము. You mean to say in Singapore there are apostles in this church? సింగపూర్ లో ఈ సంఘములో అపోస్తలులు ఉన్నారు మీరు అంటారా? I think Paul is apostle here. No. లేదు. Apostles are universal. అపోస్తలులు సార్వత్రిక సంఘములో ఉన్నారు. In the universal church there are apostles. సార్వత్రిక సంఘములో అపోస్తలులు అనే వాళ్ళు ఉన్నారు. Prophets also cannot be in one church. ప్రవక్తలు కూడా ఒకే సంఘములో ఉండరు. I think brother here are prophets, brother? Okay, brother is very wise. He is looking this side and that side and say I don't know what. Good. So also prophets are universal. కాబట్టి ప్రవక్తలు అనే వాళ్ళు కూడా సార్వత్రిక సంఘములో ఉన్నారు. And evangelists also universal. సువార్తికులు కూడా సార్వత్రికంగా ఉన్నారు. And teachers, మరి బోధకులు, ఉపదేశకులు, కాపరులు, they are local. వాళ్ళైతే స్థానికంగా ఉన్నారు. Shepherds and teachers are local. ఉపదేశకులు, కాపరులు అనే వాళ్ళు స్థానిక సంఘములో ఉండేటువంటి వాళ్ళు. We call them in other words elders. వాళ్ళని ఇంకొక మాట చెప్పాలంటే పెద్దలు అని కూడా పిలుస్తారు. Now I am not dealing with this. ఇప్పుడు వీటిని నేను చూడడం లేదు. So what I am telling you is, అయితే నేనేం చెప్తున్నానంటే, నేను let us have the knowledge of the universal church, the body of Christ. సార్వత్రిక సంఘము లేక క్రీస్తు శరీరము యొక్క గ్రహింపు కలిగి ఉంటాం. So regarding this church we must have some understanding. కాబట్టి ఈ సంఘమును గురించినటువంటి కొంత అవగాహన కలిగి ఉంటాం. So church is, కాబట్టి సంఘం అంటే washed by the precious blood of Jesus. క్రీస్తు యొక్క రక్తం ద్వారా కడుగబడినటువంటి సంఘం. Born again people. తిరిగి జన్మించినటువంటి ప్రజలు. By grace saved people. దేవుని కృప ద్వారా రక్షించబడిన ప్రజలు. This is the church. ఇది సంఘం అంటే. That church is not now seen. ఆ సంఘము ఇప్పుడు మనము చూడడము లేదు. Now we have not seen. ఇప్పుడు దానిని మనము చూడలేదు. But the church, what is its form? అయితే ఈ యొక్క సంఘము యొక్క రూపం ఏంటి? దానికి ఆకారం ఏంటి? It is a mixed church. ఇది ఇప్పుడు మిశ్రిత సంఘం. Mixed church. ఇది మిశ్రిత సంఘం. Don't expect anybody be perfect. ప్రతి ఎవ్వరు కూడా పరిపూర్ణులుగా ఉంటారు అని మీరు కోరుకోవద్దు. None is perfect. ఎవ్వరు పరిపూర్ణులు కారు. Let any great man of God in the world, ఈ లోకంలో ఎంత గొప్ప దైవజనుడైనటువంటి వ్యక్తి అయినా కానివ్వండి, maybe little bit more spiritual than others. ఒకవేళ ఇతరుల కంటే కొంత ఆత్మీయులుగా వారు ఉండవచ్చు. So what I am telling you, మరి అయితే నేనేం చెప్తలుచుకుంటున్నా అంటే, church is mixed. సంఘము ఇప్పుడు చూస్తున్న సంఘం అనేది మిశ్రిత సంఘం. Now how it is mixed? అయితే ఎలాగా అది మిశ్రితమైంది? Matthew, చూడండి మత్తయి సువార్త. So what I told you is regarding the introduction. నేనేం చెప్పానంటే ఇది కేవలం ఉపోద్ఘాతం మాత్రమే ముందుగానే చెప్పాను. Now I don't want to go further. నేను మళ్ళీ వెళ్ళడం లేదు. The introduction and close it. కేవలం పరిచయపు మాటలు మాత్రమే మీకు ఇచ్చి నేను ముగిస్తాను. Matthew chapter 13. మత్తయి సువార్త 13వ అధ్యాయం. Chapter 13. మత్తయి సువార్త 13వ అధ్యాయం.
verse 24 24వ and వచనం 25, 25వ వచనం 26, 26 all together. అందరం కలిసి చదువుకుంటాం. ఆయన మరియు ఆయన మరియు వారి కుమారుని వారికి చేతులను చెప్పెను, ఏమనగా పరలోక రాజ్యము తన పొలంలో మంచి విత్తనము విత్తిన ఒక మనిషిని పోలినది. మనుషులను పిలుచుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యన గురుగులు విత్తిపోయెను. మొలకలు పెరిగి విండి పుట్టినప్పుడు గురుగులు కూడా ఆగపడెను. So what is seen here? ఇక్కడ మనం ఏం చూస్తున్నాం? What is seen? ఏం చూస్తున్నాం మనం ఇక్కడ? Quickly please. త్వరగా చెప్పండి. ఏమన్నాయమ్మా ఇక్కడ? గురుగులు గింజలా? అదేంటమ్మా, గురుగులు కూడా గింజలేరా? గోధుమలు రా. గోధుమలు, wheat and tare. గోధుమలు గురుగులు both are now there. రెండు ఉన్నాయి ఇక్కడ. Is it fact or not please? ఇది నిజమా కాదా చెప్పండి. ఎవరు మాట్లాడినా what man you tell? Only wheat is there or tares also there? That means mixed. అనగా అది కలిసి ఉన్నాయి. So in the future he is going to serve the Lord, no doubt about it. భవిష్యత్తులో అతడు దేవుని సేవ చేస్తాడు, సందేహం లేదు దానికి. Would you like to become my disciple? Suppose I am alive. I don't know how long you will be with me. One shout is enough. You will be falling from here to India, India to Singapore. Okay? Anyhow, he is giving apt answers. What Deepu, you want to serve the Lord? You want to become an engineer or a doctor? Or an actor? He is laughing. Good. Soccer. Soccer. Football. International. Very much interesting. Okay, let him do. Even through that also he can glorify God. Right? Okay, the royal ministry is only serving the Lord. ఇది అన్నిటికంటే రాజరకమైనటువంటి పరిచర్య దేవుని సేవించడమే. Anyhow, let us not go deep into all those things. వాటన్నిటి లోతుల్లోకి మనం ఇప్పుడు వెళ్ళము. What we are looking at? ఇప్పుడు మనం దేన్ని చూస్తున్నాం? Looking unto Jesus. యేసు వైపు చూచు. Why we have look unto Jesus? ఎందుకు మనం యేసు వైపు చూడాలి? Why we should not look unto people? ఎందుకు ప్రజలు మనుషుల వైపు చూడకూడదు మనం? Because now the church is only a mixed church. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్న సంఘము మిశ్రిత సంఘము. This is not the perfect church. ఇది పరిపూర్ణమైన సంఘము కాదు. So wheat and tare both grow together. కాబట్టి గోధుమలు గురుగులు రెండు కలిసి వెళ్తాయి. Now are we not seeing this parable? ఇప్పుడు మనం ఈ ఉపమానం చూడలేదా? A sower going, విత్తువాడు వెళుతున్నాడు, sowing the seed, విత్తనాలు విత్తుతున్నాడు in the field, పొలంలో, and afterwards ఆ తర్వాత coming and seeing, మళ్ళా వచ్చి చూస్తున్నప్పుడు and the wheat are there and the tares are there. అక్కడ గోధుమలు ఉన్నాయి, గురుగులు ఉన్నాయి. Right? అవునా? And what happened? ఏం జరిగింది అక్కడ తర్వాత? Leave it there only. Leave it there only. అక్కడే వదిలిపెట్టండి దాన్ని. Now come to Exodus. ఇప్పుడు మనం నిర్గమకాండముకు వస్తాం. Chapter 12. 12వ అధ్యాయం. Chapter 12. 12వ అధ్యాయం. Chapter 12. 12వ అధ్యాయం. Don't be worried about the present situations in families, in local churches and the universal church. చూడండి, మీ యొక్క కుటుంబాల్లో, స్థానిక సంఘాల్లో, సార్వత్రిక సంఘములో మరి జరుగుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితులను చూడకండి. If you look at means your progress will be arrested. ఒకవేళ మీరు చూస్తే మీ యొక్క ఎదుగుదల స్తంభించిపోతుంది. You will be very much disappointed. మీరు ఎంతో నిరుత్సాహపడతారు. Then the devil takes hold of this opportunity. అప్పుడు దయ్యము ఈ యొక్క అవకాశాన్ని తీసుకుని గట్టిగా పట్టుకుంటది మిమ్మల్ని. He comes and sits upon our head. అతడు వచ్చి మన తల మీద కూర్చుంటాడు. There is every possibility of losing our faith in the Lord. ప్రభువునందు మనం కలిగి ఉండేటువంటి విశ్వాసమును పోగొట్టుకునేటువంటి అవకాశాలు ఉంటున్నాయి. That's why God is giving us warning. అందుకే దేవుడు ఈ యొక్క హెచ్చరిక మనకి ఇస్తున్నాడు. Now you see 38. చూడండి 38వ వచనం చూడండి. 37, 38. 37, 38